చక్కని చీరకట్టులో అందమైన జడవేసుకుని బుద్ధిగా కాలేజ్కి వెళ్లి చదువుకుంటున్న శారద కూతురు శిరీష ఒకరోజున అరుగుమీద కూర్చున్న తండ్రి ప్రసాద్ దగ్గరికొచ్చింది. నాన్న, నేను చెప్పిన మోడర్న్ డ్రెస్ గురించి అమ్మకు చెప్పావా? అంత ధైర్యం నాకు లేదు తల్లి. నువ్వే వెళ్ళి మీ అమ్మకు అర్థమయ్యేలా చెప్పు. ఇక 2 రోజులే ఉంది నాన్న. మా ఫ్రెండ్స్ అందరూ మోడర్న్ డ్రెస్సులు తీసుకున్నారు, నేను మాత్రం ఇంకా తీసుకోలేదు. అయితే వెళ్ళి మీ అమ్మని అడుగు తల్లి. నువ్వు కూతురివి గదా, ఏమీ అందు, ధైర్యంగా అడుగు. కిచెన్లో వంట చేస్తున్న శారద దగ్గరికొచ్చింది శిరీష. ఇట్ట చూడు తల్లి, మగరాయిల్లో ఉండే బట్టలు వేసుకుంటానని మీ నాన్నతో చెప్పడం నేను విన్నాను. నాకు ఇష్టం లేదు, అది మన పద్ధతి కాదు. కట్టు బొట్టు నిండుగా ఉండడమే మన పద్ధతి, అదే మన గౌరవం. కాలేజీలో అందరూ వేసుకుంటున్నారమ్మా, అందరితో మనకి పని లేదు తల్లి. నువ్వు చీరలో అందంగా ఉంటావు, ఇట్టాగే ఉండు. కాలేజీకి వెళ్ళి తల్లి. ఈ ఊర్లో పద్ధతి అంటే శారద, శారద అంటే పద్ధతి అనే గొప్ప పేరుంది మీ అమ్మకి. అటంటే అమ్మకి కూతురు నువ్వే మోడర్న్ బట్టలు వేసుకుంటానని చెప్తే ఎట్టా చెప్పు? శిరీష ఇంట్లో నుంచి మౌనంగా బయటకొచ్చింది. తండ్రి ప్రసాద్తో, నాన్న, ఈ ఇంటికి ఏ పద్ధతి లేని అమ్మాయి కోడలుగా రావాలి, ఇదే నా శాపం. తదాస్తు దేవతలు వింటే బాగుంటుందిలే తల్లి. శిరీష కాలేజ్కి వెళ్ళిపోతుంది. ఓ వారం రోజుల తర్వాత మెడలో పూలదండ వేసుకున్న రమేష్ వేగంగా సైకిల్ దొక్కుతూ పొలం పనులు చేసుకుంటున్న శారదా ప్రసాదుల దగ్గరికి వచ్చాడు. సైకిల్ బెల్ మోగించాడు. శారదా ప్రసాదులు గట్టువైపు చూశారు. ఎదురుగా కొడుకు రమేష్ కనిపించాడు. యావయ్యా, మన కొడుకు? అవును శారదా, మనవాడే. ఇద్దరూ సంతోషంగా కొడుకు దగ్గరికొచ్చారు. కొడుకు మెడలోని పూలదండని చూసి ఆశ్చర్యపోయారు. బాబు రమేషు, నీ మెడలో ఆ పూలదండ ఎందుకు వేసుకున్నావు? అమ్మా, నాన్న, ముందుగా పదండి, అన్ని వివరాలు వివరంగా ఇంటి దగ్గర చెప్తాను. సరే బాబు, నేను అమ్మ ఎడ్లబండిలో వస్తాం, నువ్వు సైకిల్ మీద ఇంటికెళ్ళు. ముగ్గురం సైకిల్ మీద వెళ్దా నాన్న, నువ్వు ముందు కూర్చో, అమ్మ వెనక కూర్చుంటుంది. ఇద్దరిని జాగ్రత్తగా నేనింటికి తీసుకెళ్తాను. ఆయన నీకు బండి ఉంది కదా బాబు, సైకిల్ మీద ఎందుకు వచ్చావు? అమ్మా, ఇంటికెళ్ళిన తర్వాత అన్ని విషయాలు వివరంగా చెప్తాను, ముందు సైకిల్ మీద కూర్చో. సైకిల్ మీద ముందు ప్రసాదు, వెనక శారద కూర్చున్నారు. రమేష్ జాగ్రత్తగా సైకిల్ దొక్కుతూ ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటి ముందు కారుంది. ఆ పక్కన మోడ్రన్ డ్రెస్సులో సిటీ అమ్మాయి అనామిక నిలబడి ఉంది. తన మెడలో పూలదండ కూడా ఉంది. ఎవరమ్మాయి నువ్వు దండేసుకుని కారుతో మా ఇంటికి ముందున్నావు? రామ్, ఎవరి పెద్దావిడా? అను, తను మా అమ్మ, పేరు శారద. అతను మా నాన్న, పేరు ప్రసాదు. నీకు అత్తయ్య మామయ్యలు అవుతారు. ఓహో, ఆంటీ అంకుల్ అన్నమాట. హలో ఆంటీ. హాయ్ అంకుల్, నా పేరు అనామిక. రామ్ నన్ను ప్రేమగా అను అని పిలుస్తాడు, మీరు కూడా అను అని పిలవండి. రమేషు, ఈ అమ్మ ఏం మాట్లాడుతుందో అర్థం అవట్లేదు. శారద, హారతి పళ్ళని తీసుకొచ్చి కొడుకుని కోడలు ఇంట్లో తీసుకెళ్ళు. ఏంటండి మీరు చెప్పేది? ఇంకా నీకు అర్థం కాలేదా? మన కొడుకు ఆ సిటీ అమ్మాయిని పెళ్లి చేసుకుని మన ఇంటికి తీసుకొచ్చాడు. ఏమైనా ఉంటే మనం ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. ఎల్లు శారద, వెళ్ళి హారతి తీసుకొనిరా. శారద మౌనంగా ఇంట్లోకి వెళ్ళింది. రమేష్, అనామిక గుమ్మం ముందు నిలబడ్డారు. శారద హారతి పళ్ళని తీసుకొచ్చింది. అనామిక అది చూసి కంగారుతో ఫైర్ ఫైర్ అంటూ వెంటనే కారు దగ్గరికి వచ్చేసింది. శారద, ప్రసాదు, రమేష్లు అయోమయంగా చూస్తూ ఉంటారు. మోడ్రన్ అనామిక నీళ్లు తీసుకొచ్చి హారతి మీద పోసింది. అంతే, శారద కోపంగా తిట్టడం మొదలుపెట్టింది. నీ అమ్మ కడుపు మాడ, ఎంత పని చేసావే? ఆంటీ, అది ఫైర్ మీకు అంటుకుంటుంది, అందుకే నీళ్లు పోసాను, ఫీల్ కాకండి. ఎవరి అమ్మాయి? పద్ధతి పాడు తెలిసినట్టుగా లేవు. అమ్మా, అనామిక సిటీలోనే పుట్టి పెరిగిన అమ్మాయి, తనకి పద్ధతులేమీ తెలియవు. పద్ధతి లేని కోళ్ళన్నమాట. సర్లే, కుడికాలు పెట్టి ఇంట్లోకి రమ్మని చెప్పు. లెఫ్ట్ లెగ్ ఏం పాపం చేసిందంటే నేను లెఫ్ట్ లెగ్ పెట్టి ఇంట్లోకి వస్తాను. అనామిక అలా చెప్పి ఎడమకాలు ఇంట్లో పెట్టింది. ఇట్లా చూడుకోళ్ళ, ఇది పల్లెటూరు, ఎక్కడ ఇలాంటి బట్టలు ఉండకూడదు. అవన్నీ తీసేసి చీర కట్టుకో, చక్కగా జడేసుకుని ఇల్లు. ఆంటీ, నాకు శారీ కంఫర్టబుల్గా ఉండదు, ఇలాగే బాగుంటుంది అని చెబుతూ ఉండగా చీరకట్టులో జడ వేసుకుని చక్కగా ఉన్న శారద కూతురు శిరీష కాలేజ్ నుంచి వచ్చింది. మోడ్రన్ డ్రెస్లో ఉన్న అనామికాని చూసింది. ఎవరమ్మ తను? శిరీష, తను మీ వదిన. అను, తను శిరీష, నా చెల్లెలు. హలో శిరీష. అనామిక హ్యాండ్ ముందుకు చాపింది. నమస్తే వదినమ్మా అంటూ దండం పెట్టింది. పద్ధతి అంటే అది, ఒక ఆడపిల్ల నా కూతురులా ఉండాలి, నీలా కాదు. నా కూతురు దగ్గర పద్ధతులు నేర్చుకో. అమ్మా శిరీష, మీ వదిని తీసుకెళ్లి పద్ధతుల గురించి చెప్పు. శిరీష అనామికాని తీసుకుని గదిలోకి వెళ్ళింది. తనలో తాను, వామ్మో, నాన్న చెప్పినట్టు నేను కోరుకున్నది
తదాస్తు దేవతలు విన్నట్టున్నారు. నాకు వదినిగా ఇక్కడి పద్ధతులు ఏమాత్రం తెలియని అమ్మాయిని పంపించారు. ఇప్పుడు అమ్మ ఎలా వేగుతుందో ఏమో అని అనుకుంటుంది. అలా ఆ రోజు గడిచింది. ఓ 2 రోజుల తర్వాత శారద కొడుకు కోడలతో సత్యనారాయణ వ్రతం చేపిస్తూ ఉంటుంది. అందరూ రావాలని ఊరి వాళ్ళని పిలిచింది. అందరూ వచ్చి ఇంట్లో కూర్చున్నారు. పంతులు గారు సత్యనారాయణ స్వామి ఫోటోతో సహా అన్నీ సిద్ధం చేసుకున్నారు. శారదమ్మ తల్లి, కొడుకు కోడల్ని పిలిపిస్తే నేనిక వ్రతం మొదలు పెడతాను బాబు రమేష్, కోడలు తీసుకుంటారా, పంతులు గారు పిలుస్తున్నారు అని గట్టిగా కేకేసింది. మోడ్రన్ డ్రెస్సులో ఉన్న అనామికాని తీసుకుని రమేష్ వ్రతం దగ్గరికి వచ్చాడు. ఊరి వాళ్లతో పాటు పంతులు గారు కూడా కరెంటు షాక్ కొట్టినట్టుగా అయిపోయారు. శిరీష ముసిముసిగా నవ్వుకుంటుంది. శారద మాత్రం కోపంగా, రమేషు, నేనిచ్చిన చీర కోడలకి ఇవ్వలేదా? ఇచ్చానమ్మా, కానీ రామ్, ఆంటీకి చెప్పు, నేను ఇలాగే కూర్చుని పూజారి గారు చెప్పినట్టు చేస్తాను అని అనామిక అనగానే ఊరివాళ్లు లేచారు. శారదని చూస్తూ పద్ధతి లేని కోడల్ని ఎలా తెచ్చుకున్నావంటూ నోటికొచ్చిన మాటలు అనేశారు. శారదా, సత్యనారాయణ స్వామి వ్రతం ఎట్టా చేస్తారో నీకు తెలీదా? నేను కోడలకి వివరంగా చెప్పాను పెద్దవ్వా. నీ కోడల్ని తీసుకెళ్ళి చీర కట్టుకుని తీసుకురా, ఎల్లు. రామ్, నాకు ఇలాగే బాగుంది, శారీ వద్దు ఏమొద్దు, ఆంటీకి చెప్పండి. ఇట చూడమ్మా, నీకు నీ భర్త రమేష్ బాగుండాలా వద్దా? రామ్ బాగుండాలి, తను బాగుంటేనే కదా నేను బాగుంటాను. అప్పుడు నువ్వు చీర కట్టుకోవాలి తల్లి. శిరీష, వదిని తీసుకెళ్లి చీర కట్టు. శిరీష అనామికాని తీసుకుని గదిలోకి వెళ్ళింది. మోడ్రన్ అనామిక గురించి ఆడవాళ్లు గుసగుసలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. అందంగా చీర కట్టుకుని పొడవాటి జడతో వచ్చిన అనామికాని చూసి అందరూ ఆహా ఓహో అతిలోక సుందరిలా ఉందని మెచ్చుకుంటూ ఉంటారు. రమేష్, అనామిక పూజలో కూర్చుంటారు. రమేష్ మురిసిపోతూ, దేవకన్యలా ఉన్నావను. థ్యాంక్స్ రామ్. అయ్యా, తమ ఆలు మగల ముచ్చట్లు తర్వాత ఏకాంతంగా ఉన్నప్పుడు చూసుకోండి, ఇప్పుడు మాత్రం వ్రతం మీద దృష్టి పెట్టండి అని అనగానే ఊరివాళ్లు పక్కున నవ్వారు. రమేష్, అనామిక మాట్లాడుకోవటమే మానేశారు. పంతులు గారు చెప్పినట్టుగా బుద్ధిగా వ్రతం చేస్తూ ఉంటారు. అలా ఆ రోజు గడిచింది. మరుసటి రోజున స్విమ్మింగ్ డ్రెస్ వేసుకుంది. శిరీష అది చూసింది. అయ్యో వదినా, నిన్నటి వరకు మోడర్న్ డ్రెస్ వేసుకున్నావు, ఇప్పుడు స్విమ్మింగ్ డ్రెస్ వేసుకున్నావు. ఇలా గనక నిన్నమ్మ చూసిందంటే అమ్మోరొచ్చిన దానిలాగా వేప కొమ్మలు పట్టుకొని నిన్ను నన్ను మామూలుగా కొట్టదు. ఏం కాదు శిరీష, నేను చూసుకుంటాను. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఎక్కడుంది? వదినా, ఇది సిటీ కాదు, పల్లెటూరు. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉండదు, చెరువు ఉంటుంది. అందులో మనం స్విమ్మింగ్ చేయలేం. ఎందుకు చేయలేం శిరీష? అందులో పశువుల్ని వాష్ చేస్తారు వదినా, చేపల్ని పెంచుతారు, ముళ్ళుంటాయి, స్మెల్ ఘోరంగా ఉంటుంది అని శిరీష చెప్తూ ఉండగా శారద టిఫిన్ డబ్బా పట్టుకుని వాళ్ళ దగ్గరికి వచ్చింది. స్విమ్మింగ్ డ్రెస్లో ఉన్న కోడలు అనామికాని చూసి కళ్ళు తిరిగి కింద పడిపోయింది. చూసా వదినా, నిన్ను ఈ స్విమ్మింగ్ డ్రెస్లో చూసి అమ్మ ఎలా పడిపోయింది చూడు. ఇక నువ్వు చెరువులో ఈత కొట్టడానికి వెళ్తున్నావని గనక తెలిస్తే వామ్మో, వద్దు దిన వద్దు, అమ్మ సంగతి నీకు పూర్తిగా తెలీదు. సరే సరే శిరీష, నేను ఈ డ్రెస్ మార్చుకుంటానులే, నువ్వెళ్ళి నీళ్లు చల్లి ఆంటీని లేపు అని చెప్పగానే శిరీష కిచెన్లోకి వచ్చి నీళ్లు తీసుకుని గదిలోకి వెళ్ళింది. అనామిక మోడ్రన్ డ్రెస్ మార్చుకుంది. శారద ముఖం మీద శిరీష నీళ్లు చల్లుతుంది. శారద నిద్రలేచింది. అనామికాని చూసి, అనామిక, ఇక్కడికి వచ్చిన కొన్ని రోజుల్లో నువ్వు చాలా మంచిదానివని నేను అర్థం చేసుకున్నా. కాకపోతే నువ్వు సిటీలో పుట్టి పెరిగావు కదా, ఇక్కడ పద్ధతులు తెలీదు. కొన్ని రోజులు ఉంటావుగా, అన్నీ నేను నేర్పిస్తాలే. సరే ఆంటీ అని అనామిక చెప్పటంతో శారద ఎంతగానో సంతోషపడుతుంది. ఇక అప్పటి నుంచి మోడ్రన్ అనామికకి శారద అన్ని పద్ధతులు నేర్పిస్తూ, తల్లిలా అప్పుడప్పుడు అన్నం తినిపిస్తూ ఎంతో ప్రేమగా చూసుకోవటం మొదలుపెట్టారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.